అయ్యా నేను మాదాలవారిపాలెం నుంచి ఒక వ్యక్తిని మాట్లాడుతున్నాను. చంద్రమౌళి అంటే మీరేనా అన్నారు. నేను అవునండి అని చెప్పాను. అయ్యా నీకు నేను కృతజ్ఞతలు ఎట్లా తెలపాలో నాకు తెలియటం లేదు. ఇంతకాలం నా అబ్బాయి డిగ్రీ పూర్తి చేసినాడు. మరి ఆయన వాడిన మాటలు జులాయి, నేను కూడా ఆ మాటే వాడతాను. నాకు ఇష్టం లేదా అది వాడడం, కాకపోతే ఆయన వాడిన మాటలే కాబట్టి. ఇంతకాలం అట్లాంటి మనుషులు ఇతర మూకతో, అంతే వయసు ఉన్నటువంటి ఇతర వాళ్ళతో అంతా కలిసి జులాయిగా తిరుగుతున్నటువంటి నా కొడుకు, అయ్యా ఏం మార్పు వచ్చిందయ్యా పిల్లోడిలో. ఈరోజు గ్రామంలో ఎవరి అవసరాలని చూసి ఆ అవసరానికి తగ్గట్టు ఎవరికి ఏం కావాలో చేసి పెడుతూ ఉన్నాడు. అందరికీ ఉపయోగపడేటువంటి రోడ్డు కార్యక్రమం అంటున్నాడు, లేకపోతే త్రాగునీటి వ్యవస్థ బాగలేకపోతే దాన్ని బాగుపరిచాడు, ఎలక్ట్రిసిటీ మోటార్ పనిచేయకపోతే దాన్ని రిపేర్ చేసి పెట్టాడు. ఇవన్నీ ఆ 10-15 మంది యువకులు చేస్తూ ఉంటే అందరూ ఆ పిల్లవాడిని నువ్వు ఎవరి కొడుకురా బాబు నన్ను అడుగుతుంటే నాకు తండ్రిగా చాలా గర్వంగా ఉందయ్యా అని అన్నాడండి. నేనైతే కళ్ళల్లో నాకైతే నీళ్లు తిరిగాయి అసలు. అంటే ఒక తండ్రిగా ఈ రోజుల్లో బాబు మీరందరూ కూడా యువకులు 15 సంవత్సరాలు 18 సంవత్సరాలు పైబడ్డ వయసు ఉన్నటువంటి వాళ్ళు 15,000 మంది చూస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. ఈరోజు టీవీల పుణ్యమానని ఎటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ మన మీద ఉన్నాయో, ప్రభావం చాలా దారుణమైనటువంటి ప్రభావంతో పాటు గుట్కాలు, సిగరెట్లు. ఇంతకు మునుపు చిన్న సినిమా చూపించారు మీకు, దాంట్లో అబ్బాయి పేరే మల్లేష్ గురించి చూస్తుంటారు. అబ్బాయి స్టూడెంట్ అండి, ఇంకా చదువుకుంటున్నాడండి, అయినా సరే వారానికి 400 రూపాయలు సారాయి తాగుతున్నాడండి. అబ్బాయి చెప్పాడు కదా, మీరే చూస్తుంటారు. అంటే అటువంటి అబ్బాయి ఈరోజు ఎంత బాగున్నాడంటే, మేము నా స్థాయిలో అంటే హైదరాబాద్లో కమిషనర్ స్థాయిలో ఒక అబ్బాయి పేరు గుర్తుపెట్టుకుని ఉన్నానంటే మల్లేష్ అబ్బాయి ఎంత గొప్ప పని చేసి ఉంటాడో ఆలోచించండి. మొత్తం దురలవాట్ల నుంచి దూరంగాను గ్రామంలో పూర్తిగా మద్యాన్ని నిషేధించటంలో మల్లేష్ వహించినటువంటి పాత్ర చాలా ప్రభావితం చేసింది ఆ గ్రామాన్ని. అతను పూనుకొని అతనితో పాటు ఇతర భారత్ నిర్మాణ్ వాలంటీర్లు అందరూ కలిసి సారాయిని దూరం చేస్తే, పక్క గ్రామం అండి నోములా అని ఇంకో గ్రామంలో ఈ అబ్బాయిని వీళ్ళు చేసిన పని చూసి ఆ గ్రామంలో కూడా అసలు మద్యాన్ని నిషేధించారండి. ఇది నిజమైన అభివృద్ధి. నా దృష్టిలో ఒక ఇంట్లో రోజుకు 100 రూపాయలు సారాయి తాగుతుంటే ఎవరైనా నెలకు 3,000 రూపాయలు పోతూ ఉంటే సంవత్సరానికి 36,000 రూపాయలు ఎంత దారుణమండి. పిల్లలకేమో చదువు చెప్పించడానికి, పుస్తకాలు కొనడానికి, యూనిఫామ్ కొట్టడానికి డబ్బులు లేవు అనేటువంటి అదే తల్లి తండ్రులు ఈరోజు 100 రూపాయలుగా ఎలా కనుమరుగైపోతుందో ఒక బానిసత్వానికి, ఒక అలవాటుకు బానిస అయిన కారణం చేత ఏ విధంగా నిధులు కష్టపడి చెమటోడ్చి సంపాదించినటువంటి డబ్బులు ఎలా కనుమరుగైపోతుందో ఈ రెండింటిని లింక్ చేయగలిగిన వాడు మల్లేష్ అండి. చాలా గొప్పవాడు. తను మానేశాడు, మిత్రులతో దురలవాట్లు మాన్పించేశాడు. గుట్కా నిషేధం ఈరోజు చాలా భారత్ నిర్మాణ్ వాలంటీర్ గ్రామాల్లో గుట్కా లేదండి, సిగరెట్ల షాపులు లేవండి. ఎవరైనా పొగ తాగేవాళ్ళు ఎవరైనా ముసలి ముతకా ఉంటారు పాపం, అలాంటి వాళ్ళు ఊరు బయటపోయి పొగ తాగుతున్నారండి. కొటాల అనే గ్రామం ఉందండి చిత్తూరు జిల్లాలో, అక్కడ ఊరు బయట పోయి సిగరెట్ చుట్టో తాగొచ్చు తప్ప ఊళ్ళో తాగడానికి లేదు. త్రాగునీటి వ్యవస్థ బాగుపడింది. రోడ్లు అసలు ఆర్టీసీ బస్సు మేము రాము మీ గ్రామానికి నని, మీ రోడ్డు బాగలేదు అన్నటువంటి గ్రామాల్లో ఈ పిల్లలందరూ కూడా కలిసి మంచి రోడ్డు ప్రభుత్వంతో RGSY క్రింద వేయించుకొని ఆర్టీసీ డిపో మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇప్పుడు వచ్చి చూడవయా మా ఊరికి రోడ్డు ఎటువంటి రోడ్డు వేసాము, ఇప్పుడు వేయండి ఆర్టీసీ బస్సు అంటే అద్భుతంగా నడుస్తున్నాయండి. 2 ఊర్ల పేర్లు చెప్పగలను నేను. ఒకటి రామచంద్రాపురం కరీంనగరు, రెండవది ఈ చంద్రగిరి దగ్గర కొటాల అనే గ్రామం అండి. ఇటువంటివన్నీ అమేజింగ్ థింగ్స్. ఇది ప్రభుత్వం అధికారి ఎంత ఉన్నతమైన భావాలున్న ప్రభుత్వ అధికారి అయినా, ఎంత గొప్ప ఆలోచనలతో పాటు కన్సర్న్ అంటాం కదా, అది ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లైనా ఇలాంటివి ఎవరు చేయలేరండి. నేను కూడా కడప జిల్లాలో కలెక్టర్గా పనిచేశాను.
నాకు తెలుసు మనసు చాలా చేయాలని అనిపిస్తుంది, కానీ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు, ప్రత్యేకంగా ఒక గ్రామానికి ఒక రోడ్డు కావాలి అంటే రోడ్డుని మంజూరు చేయొచ్చు, టేబుల్ పై నుంచి కలెక్టర్గా మంజూరు చేస్తాను, సంతకం పెడతాను, కానీ ఆ వేసిన రోడ్డు ఈరోజు వేసారా, 6 నెలల తర్వాత వేసారా, లేదా వర్షం వచ్చే ముందర వేసి ఆ తర్వాత కొట్టుకుపోయిందా రోడ్డు? ఇదండి తేడా. నిధులంతా ఒకటేనండి. మీరు రేపు ఉదయం పని మొదలుపెట్టి అద్భుతమైన రోడ్డు వేసినా అంతే డబ్బులు, మళ్ళీ మార్చి దగ్గరికి వచ్చినప్పుడు రోడ్డు వేసి ఆ తర్వాత జూన్లో వర్షానికి కొట్టుకుపోయినా అదే డబ్బులండి. కానీ ఏది మంచి రోడ్డు అవుతుందంటే మీలాంటి యువతి యువకులు భాగస్వాములయ్యి వారితో పాటు నిలబడి, మా ఊరికి రోడ్డు కొట్టాల్లో వేసిన రోడ్డు 15 సంవత్సరాల దాకా కదలదండి, రాయి అటు ఇటు కదలదండి. అది ప్రజల భాగస్వామ్యంతో జరిగేటువంటి మేలులో అతి ముఖ్యమైనటువంటి మేలు ఇది. ఇలాంటి కార్యక్రమాలని మరిన్ని చేయడానికి అవకాశం ఉంది. విజయ గాథలు ఎన్ని ఉన్నాయో నేను చెప్పలేను, కొన్ని వేల గాథలు ఉన్నాయి మనకి ఈ గ్రామాల్లో నుంచి. ఇలాంటివి మీ నుంచి కూడా మేము ఎదురు చూస్తున్నాం. దాదాపుగా మొదటి విడతలో మనం తయారు చేసినటువంటి 82 గ్రామాల్లో ప్రతి చోట ఎంటైర్ విలేజ్ భోజనానికి ముందు టాయిలెట్కి వెళ్ళొచ్చిన తర్వాత సోపు వేసి చేతులు కడుక్కుంటామనేటువంటి ఉత్తరాలు నాకు కొన్ని వేలు వచ్చాయండి. చిన్న పాపలు కూడా రాశారండి ఉత్తరాలు నాకు. కమిషనర్ అంకుల్ గారికి, అయ్యా నేను భోజనం చేసే ముందర తప్పకుండా చేతులు సోపుతో శుభ్రం చేసుకుంటే తప్ప, వడ్డించే మా అమ్మ కూడా సోపుతో శుభ్రం చేసుకున్న తర్వాతే నాకు వంట, లేకపోతే నేను మా అమ్మను వడ్డించొద్దు అని చెబుతున్నాను అని ఉత్తరాలు రాసినటువంటి పిల్లలు ఉన్నారండి. అసలు ఇది అభివృద్ధికి నిజమైనటువంటి తార్కాణం. ఏ కలెక్టర్ చేయగలడండి ఈ పని? మీరైతే ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు, మీరు 200 ఇళ్ళు ఉన్నటువంటి ఊళ్ళో 20 మంది భారత్ నిర్మాణ్ వాలంటీర్లు ఉంటే, ప్రతి ఒక్క భారత్ నిర్మాణ్ వాలంటీర్లు 10 ఇళ్ళు, ఈ ఇల్లు ఈ ఇల్లు ఈ ఇల్లు ఈ ఇల్లు ఇట్లా ఈ 10 ఇళ్ళు నేను బాధ్యత వహిస్తాను అని పూనుకుంటే, ఈ 10 ఇళ్లలో ఉన్న పిల్లలందరికీ చెప్పులు వేసుకోకుండా బయటికి రావద్దు, లేదా ఏదైనా బయటికి వెళ్ళటానికో స్కూల్కి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకొని వెళ్ళాలి. బయటికి వెళ్ళేటప్పుడు భోజనం ముందర చేతులు శుభ్రంగా సోపుతో కడుక్కోవాలి. సోపు లేని ఇల్లు ఉండదు కదండి ఈరోజు. అదే 20 సంవత్సరాల క్రితం అయితే అయ్యా మా ఇంట్లో సోపు లేదు అంటే మనం నమ్మొచ్చు. ఈరోజు ఏదో ఒక సోపు, ఏ స్నానానికైనా సరే సోపు ఉంది, లేకపోతే బట్టలు ఉతికే సోపు అయినా ఉంది. ఆ సోపుతో శుభ్రంగా చేతులు కడుక్కొని భోంచేస్తున్నారు. ప్రతిరోజు స్నానం చేస్తారు పిల్లలు. బాగా ఉతికిన బట్టలు తలకు నూనె పెట్టి దూకొని స్కూలుకు టైంకి వెళ్తున్నారు. ఇంతకన్నా ఏం అభివృద్ధి కావాలండి? పిల్లల్లో మనం ఈ మాత్రం ఇప్పుడు నేర్పిస్తే, రేపు ఈ పిల్లల్లో ఆడపిల్ల అయితే ఓ తల్లి కాబోతుంది, మగపిల్లవాడైతే ఓ తండ్రి అవుతాడు. ఎంత బాధ్యతాయుతమైనటువంటి తల్లిదండ్రులు అవుతారో ఊహించండి వీళ్ళు. ఇంత చిన్న పనే అండి, దీన్ని కలెక్టర్ చేయలేడు బాబు, మీ గ్రామానికి వచ్చే అధికారి చేయలేడండి. ఆడపిల్లకు 18 సంవత్సరాల వయసు కన్నా తక్కువ వయసులో పెళ్లి చేస్తున్నారు అంటే ఎస్పీ గారు వచ్చి అక్కడ నిలబడితే ఆ రోజుకు పెళ్ళి ఆగుతుందేమో కానీ మళ్ళీ ఇంకో వారం రోజుల్లో వేరే ఊరికి వెళ్ళి పెళ్లి చేస్తారండి. అదే మీరు అనుకుంటే ఆ అమ్మాయి తల్లిదండ్రులని ఒప్పించి, అయ్యా 18 సంవత్సరాల లోపు పెళ్లి జరిగితే తప్పు, కంప్లైంట్ చేయాల్సి వస్తుంది, మేమే చేస్తాం బాబు, నువ్వు నాకు అత్త కావచ్చు, మామ కావచ్చు, అన్న కావచ్చు, నేనే కంప్లైంట్ చేస్తాను అని అంటే లక్షణంగా మీ మాట వినడానికి ఎంటైర్ గ్రామం సిద్ధంగా ఉంటుందనటంలో ఆశ్చర్యం లేదండి. ఈ రోజుల్లో అండి ఇంకొక మాట చెప్తాను, ఆ తర్వాత టెలిఫోన్ కాల్ ఏమన్నా 1-2 తీసుకుందాం. ఈ రోజుల్లో చాలా ముఖ్యమైనటువంటి అంశం బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చాలా ముఖ్యమైన అంశం. ఆంధ్రప్రదేశ్లో మగవారి ఆడవారి జనాభా నిష్పత్తి తగ్గిపోతూ ఉందండి. ఆడపిల్లల భ్రూణ హత్య కాస్త ఎక్కువ అవుతూ ఉంది. గతంలో ఈ అపవాదు కేవలం తమిళనాడులో 2 జిల్లాలు, సేలం, ఈరోడ్ అనే 2 జిల్లాలకి, హర్యానా రాష్ట్రానికి, పంజాబ్ రాష్ట్రానికి, రాజస్థాన్లో కొన్ని తెగల
వారికి మాత్రమే ఉన్నటువంటి ఈ అపవాదు ఈరోజు మన రాష్ట్రం మీదకు కూడా వచ్చింది. కేవలం ప్రొఫెషనల్ ఎథిక్స్ లేనటువంటి, వాట్ ఈస్ ఇన్ తెలుగు ప్రొఫెషనల్ ఎథిక్స్, ఉద్యోగం విలువలు లేనటువంటి కొందరు డాక్టర్లు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలకి, నైతిక విలువలు లేనటువంటి కొందరు డాక్టర్లు చేస్తున్న ఈ అనైతిక కార్యక్రమానికి, గర్భిణీ స్త్రీ తల్లిగా ఆడపిల్లైనా మగపిల్లవాడైనా ఆమెకైతే సమానమేనండి. కాకపోతే భర్తో, అత్తగారో, మామగారో, సమాజం కూడా బాధ్యం అండి, దాంట్లో మనం కూడా బాధ్యులం అండి. అసలు అలాంటి కారణాల చేత అబార్షన్ చేయించేటువంటి భ్రూణ హత్య, ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఈ కార్యక్రమం. అసలు ఎవరిచ్చారు హక్కు ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువుని విచ్ఛిన్నం చేసేటువంటి ఈ మహాపాతకం ఇది. ఇంతకన్నా భయంకరమైనటువంటి పాపం మరొకటి ఉండదండి. గోహత్య చాలా పాపం అంటాం కానీ మనం, ఇది తోటి మానవుని చంపడం ఏంటండి, అది కూడా బయటి ప్రపంచానికి రాకమునిపై విచ్ఛిన్నం చేయడం ఏంటండి. దీన్ని అందరం కలిసికట్టుగా, మనం ఏ గ్రామాల్లో అయితే ఈ 15,000 పైచిలుకు భారత్ నిర్మాణ్ వాలంటీర్లు మనం ఉన్నామో, మన గ్రామాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు నుంచి భ్రూణ హత్య అనడానికి అస్సలు ఏమైనా కానివ్వండి, ఆకాశం విరిగి మీద పడినా సరే మనం అడ్డుకోవాలి. దిస్ ఈజ్ వన్ సింగిల్ రిక్వెస్ట్. నా నుంచి మీకు వస్తున్నటువంటి చాలా చిన్న విన్నపం ఇది. రెండవది, 18 సంవత్సరాల లోపు ఎవరికైనా పెళ్లి జరుగుతుంది ఆడపాపకినంటే అడ్డుకుందాం మనం. 3, బడికి పోని ఆడపిల్లలు ఎవరైనా ఉన్నారనంటే ఫస్ట్, ఇది చాలా చిన్న చిన్న అంశాలండి ఇవి, వీటిని అడ్డుకోవాలి మనం. జరుగుతున్నటువంటి ఈ ఘోరానికి కాస్త చెయ్యి అడ్డుపెట్టి ఇది ఇంకా జరగటానికి వీలు లేదు అనేటువంటి దాంతో మొదలు పెడదాం మనం. ఆ తర్వాత మనం చేపట్టబోయేటువంటి కార్యక్రమాలు చాలా ఉంటాయి. మంచి పని చేస్తున్నామన్న కాస్త సమాచారం బయటి ప్రపంచానికి అందితే, మండల స్థాయిలో ఉన్న అధికారులకు అందితే, వాళ్ళు రేపటి రోజున మీ దగ్గరకు వచ్చి మీ సలహాలు అడిగి మీ గ్రామంలో జరిగేటువంటి పనుల్ని మీ ద్వారా జరగటానికి ప్రోత్సహిస్తారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. మిత్రులారా, ఇది చేతులు శుభ్రం చేసుకోవటం, ఇది మీరు దయచేసి చేయండి. ఫోన్ వస్తూ ఉన్నట్టుంది. హలో సార్, నమస్తే సార్. నమస్కారం అండి. సార్, నేను డాక్టర్ ప్రకాష్ రావు అండి, ఎండిఓ తాళారు సార్, ఈస్ట్ గోదావరి. ఓ వండర్ఫుల్ ప్రకాష్ రావు, ఐ నో యూ. చెప్పండి సార్. తమ ఆదేశాల ప్రకారం భారత వాలంటీర్స్ మేము 3 గ్రామాల్లో 20 మంది చొప్పున 60 మంది తీసుకున్నాం సార్. తమ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈ ఏదైతే మన రూరల్ డెవలప్మెంట్ స్కీమ్స్, మిగతా స్కీమ్స్ అన్నిటి మీద కొద్దిగా అవగాహన కల్పించాను సార్. వెరీ గుడ్. ఇంకో సార్, వన్ మోర్ సబ్మినెంట్, తమ ఈ విధంగా మాతో ఇంటరాక్ట్ అవుతుంటే ఈ పిల్లలు కూడా ఇన్స్పైర్ అవుతున్నారు సార్. ఎందుకంటే తమ చెప్పే విధానం వాళ్ళని చాలా ఆకట్టుకుంటాం సార్. ప్రధానంగా లేదు డాక్టర్ గారు, మీరు స్కూల్ ఏజ్ లో పిల్లవాడు ఎలా నేర్చుకుంటాడు అంతకంటే బాగా చెప్తున్నారు సార్. వాళ్ళు చాలా ఆసక్తిగా, ఎవరు నిశ్శబ్దంతో అసలు ఎవరు కిక్కరు అనకుండా చాలా ఇదిగా సార్ మీ ప్రోగ్రామ్ చూస్తున్నారు సార్. ఇది మీరు ఫ్రీక్వెంట్ గా అలా పెడుతూ ఉంటే చాలా బాగుంటుందని మా ఉద్దేశం సార్. తప్పకుండా చేద్దాం ప్రకాష్ రావు గారు. చేస్తే మేము మోటివేట్ అవుతుంది సార్. మాతో ఉన్న యువ పేరునార్డీస్, పంచాయత్ సెక్రటరీస్ కావచ్చు, భారత వాలంటీర్స్, ఈ రూరల్ డెవలప్మెంట్ స్కీమ్స్ కావచ్చు, వేరే స్కీమ్స్ అన్నింటిలో ఎవరైతే పాల్పంచుకుంటున్నారో వారందరికీ ఇన్స్పైర్ అయ్యి మీరు కొన్ని ఉదాహరణలు చెప్పారు సార్. ఇలా మెదక్ జిల్లా చెప్పారు సార్, ఇలా గుంటూరు, మన ప్రకాశం జిల్లా చెప్పారు సార్. వాళ్ళు ఎలా చేస్తాను, మేమెందుకు చేయకపోతే వీళ్ళు చాలా ఉత్సాహంతో ఉన్నారు సార్. మీ పిల్లలు కూడా ఎవరైతే మీకు తమరికి ఉత్తరాలు రాసి అందరూ ఎలా చెప్తున్నారు, తల్లిదండ్రులను ఎలా ప్రోత్సహిస్తున్నారో ఆ విషయాలు కూడా వీళ్ళు ఆసక్తి కనపరుస్తుంటారు సార్. కాబట్టి చాలా మంచి చక్కటి ప్రోగ్రామ్ మీరు మీ ఆధ్వర్యంలో నిర్వహించి మాకు చెప్పడం చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మాకు ఇలా మోటివేట్ చేస్తున్నారు సార్, చాలా బాగుంది సార్. మా ఎండోస్ కావచ్చు, యూఆర్డీస్ కావచ్చు అండి, మా భారత వాలంటీర్స్ అండి, మా ట్రైనింగ్ ఈశ్వర్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెల్ లో కూడా ఎప్పటికప్పుడు పరీక్ష చేస్తూ తమరు ప్రోగ్రామ్ అనేసరికి వాళ్ళు చాలా అలర్ట్ అయిపోతున్నారు సార్. ఈరోజు కమిషనర్ గారి ప్రోగ్రామ్ ఉంది, మనం చాలా చేయాలని ఉద్దేశిస్తున్నాం సార్. నిజంగా మేము ఒక విధంగా అదృష్టం అనుకున్నది. ఎందుకంటే ఒక కమిషనర్ గారు ఇలా భారత వాలంటీర్స్ తో చేస్తానంటే వాళ్ళకి చెప్తున్నాం సార్. ఈరోజు ఆశా వర్కర్లు తీసుకోండి, వాళ్ళు ఏమి హార్డ్ రూమ్ లేకుండా వచ్చేసారు. ఈరోజు మెడికల్ డిపార్ట్మెంట్ బాగుంది. ఈ రోజు మరి అపార్ట్లో మన కమిషనర్ ఆధ్వర్యంలో మీరు కూడా చేస్తే
భవిష్యత్తు ఏమి చెప్పలేము. మరి చక్కగా ఉంటుంది తప్ప మీరు ఏమి ఆంధ్ర ఏమి భయపడొద్దు, చేయండి. గ్రామంలో చేస్తే ఒక పేరు ఉంటుంది, చక్కగా ఉంటుందని మేము ప్రోత్సహిస్తున్నాం సార్. అదేవిధంగా వాళ్ళు NRES లో ప్రస్తుతానికి ఈ ఉపాధి పథకంలో బాగా పాలు పంచుకుంటున్నారు సార్. ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ వ్యాస కాబట్టి అందులో కాస్త బాగా అందులోనే పాలు పంచుకుని ఎక్కడైతే పనులు చూపిస్తున్నారు సార్. జాబ్ కార్డ్ స్లాబ్స్ కూడా ఇస్తారు. థ్యాంక్ యూ ప్రకాష్. సార్ నమస్తే సార్. థ్యాంక్ యూ ప్రకాశ్రావు. మిత్రులందరికీ ప్రకాశ్రావునే నేను ఒక ఉదాహరణగా తీసుకుంటాను. వారి మాటల్లో ఎంత నిజాయితీ ధ్వనిస్తుంది, ఎంత కన్సర్న్ ఉందో చూడండి. ఆతృత, దేశం అభివృద్ధి చెందాలి, యువకులు పాల్గొనాలి ఇలాంటి ఆలోచనలతో పాటు వారి తాళరేవు బాగా వెనుకబడినటువంటి ఒక మండలం, ఫిషర్మెన్ కమ్యూనిటీ చాలా ఎక్కువ ఉన్నటువంటి మండలం అది. ఆ మండలంలో వారు డాక్టర్ ఉన్నారు, ఆబ్వియస్లీ వారు PhD చేసినటువంటి ఓ మహా ఉన్నత విద్య సంపాదించినటువంటి వ్యక్తి కావచ్చు వారు. అలాంటి వ్యక్తి కూడా ఒక మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ఎంత ఆలోచనలతో పాటు ముందుకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నా అనుకున్నంత వారు సాధించలేకపోతారు. ఎందుకు అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి యువకులు భాగస్వాములు కాలేకపోవటం. ఈరోజు వారికి ఒక చిన్న ఊతం అందినట్టు చూడండి. ఆ ఊతాన్ని పట్టుకొని వారు ఎంత అద్భుతంగా మిరాకిల్స్ సృష్టించడానికి వీలుందో దానికి వారు ఇప్పుడు మనకు డెమాన్స్ట్రేట్ చేయాలి. మరొక 3 నెలల్లో చూద్దాం ప్రకాశ్రావు గారు ఏం సాధిస్తారో. వారిని పిలిపించి ఇక్కడ కూర్చోబెడతాను టీవీలో మీ అందరి ముందర. మరొక టెలిఫోన్ కాల్ వస్తుంది, తీసుకుందాం. హలో, కట్ అయింది. హలో, నమస్కారం అండి. అవునండి, భీమడోలు, చెప్పండి. సార్ నా పేరు ప్రసాద్ అండి. ప్రసాద్ చెప్పండి. మేము ఆల్రెడీ యువజన సంఘ సభ్యులం అండి. మమ్మల్ని MD గారు రీసెంట్ గా తీసుకుని మళ్ళీ ప్రోత్సహించారు. ఇవాళ మీరు చెప్పింది ఏదో మా పక్కన కూర్చుని మాట్లాడుతున్నట్టు బాగా చెప్పారు సార్. ప్రతి విషయం చేతులు క్లీనింగ్ చేసుకోవడం గురించి, భోజనాల గురించి, బాత్రూమ్స్ గురించి మంచి స్ఫూర్తి నింపేస్తారు మా అందరికీ కూడా ఇక్కడ మీరు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. మిత్రుడు ప్రసాద్ భారత్ నిర్మాణ్ వాలంటీర్ భీమడోలు నుంచి మాట్లాడారు. వారికి నేను కృతజ్ఞుణ్ణి. ఇప్పటి నుంచి చేపట్టబోయే అసలు భీమడోలు బాగా అభివృద్ధి చెందినటువంటి ఒక మండలం అండి. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే కాస్త అభివృద్ధి అయి ఉంటుంది. కానీ మరుగుదొడ్ల విషయం వచ్చేటప్పటికి పశ్చిమ గోదావరి జిల్లా బాగా వెనకబడి ఉంటుంది. 2-3 కారణాలు ఉన్నాయి దానికి. బహిర్భూమికి బయటికి వెళ్లాల్సినటువంటి దుర్భర పరిస్థితులు నెలకొన్నటువంటి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొంత సమస్య ఉంది. ఈ సమస్యను కూడా అధిగమించడానికి మనం చాలా సింపుల్, ఊళ్ళో ఉన్నటువంటి 200 గృహాలని మనం ఈ 10 గృహాలకి నేను బాధ్యుణ్ణి అని నేను అని మరో సోదరి అక్కడ అనుకోగలిగితే ఆ 10 ఇళ్లలో చాలా సింపుల్ మనకి టార్గెట్. పైగా చేయబోయేది మరీ చాలా పెద్ద అసాధ్యమైనటువంటి పనులు ఏం కావు కాబట్టి మనం వీటిని సాధించడానికి చాలా సులభంగా ఉంది. మరొక టెలిఫోన్ కాల్ వస్తుంది, తీసుకుందాం. హలో, నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ నేను కరీంనగర్ నుంచి కిషన్ స్వామి, ఎంపీడీఓ సార్. కిషన్ స్వామి, ఎలా ఉన్నారు? సార్ బాగున్నా సార్. మీ ట్రైనింగ్ నేను అపార్ట్లో వినడం జరిగింది సార్. ఐ హావ్ సో మచ్ ఆఫ్ ఇన్స్పైర్డ్ సార్. మరి ఈ రోజు ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఖచ్చితంగా మా మండల్లో 2 విలేజ్ సెలెక్ట్ చేసుకొని చేయడం జరుగుతుంది సార్. సార్ ఇంకొకటి నా టార్గెట్ ఏమంటే సార్, ఇంతకుముందు నరేగాలో MGNREGలో నేను పనిచేసిన ప్రతి ఫ్యామిలీకి ఖచ్చితంగా వేజ్ పోవాలనే ఆలోచన కొద్దీ ధైర్యంగా అంటే మా మండల్లో 100% వేజ్ పేమెంట్ పోతుంది సార్. అదొకటి సార్. తర్వాత ఎలిజిబుల్ పెన్షన్ ఎవరు కూడా మిస్ కావద్దని ఆలోచన కొద్దీ నేను కొంత ప్రయత్నం చేస్తున్నా సార్. వెరీ గుడ్. ఈ రెండింటికి ఇప్పుడు ఈ భారత నిర్మాణ వాలంటీర్ల సహకారం తీసుకొని వాళ్ళ లోపల ఈ ప్రోగ్రామ్ ద్వారా కొత్త ఆలోచన తీసుకొచ్చి కొంత మార్పు ద్వారా అభివృద్ధి చేయాలనే ఆలోచన కొద్ది ఉన్నాం సార్. ఖచ్చితంగా ఇది నేను హైదరాబాద్ లో COTగా ఈ స్పెషల్ ఆఫీసర్ ట్రైనర్ గా రావడం జరిగింది కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది దీని మీద. కరెక్ట్. మా వాళ్ళకు కూడా బాగా మోటివేషన్ ఇస్తున్నాం సార్. ఈ 2 విలేజ్లో 100% చేసి మండలం అంతా కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచన ఉన్నది సార్. కానీ మీరు ఈ రోజు ఇచ్చినటువంటి మెసేజ్ కి పూర్తి స్థాయిలో మేము ఇన్స్పైర్ కావడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం బ్రదర్. ఐఎమ్ వెరీ హ్యాపీ. కొందరు మీలాంటి వారు ఎవరైతే ఈ మధ్యకాలంలో ఎంపీడీఓలుగా బాధ్యతల్ని స్వీకరించి కాస్త ముందుకు ఉరుకుతున్నారో, మీరు చేస్తున్నటువంటి పనులు, వాటిలోని నాణ్యత నాకు నివేదికల రూపంలో మీ పీడీలు తెలియజేస్తున్నారు, మీ కలెక్టర్లు నాకు తెలియజేస్తున్నారు. అందులో కరీంనగర్ గురించి సబర్వాల్ గారు కాస్త మంచి ఇంట్రెస్ట్ తీసుకొని ఎంపీడీఓలతో కలిసి
బాగా పనిచేయగలిగినటువంటిది. ఆ కారణం చేత ఫలితాలు కూడా బాగా ఉన్నాయి ఆ జిల్లాలో అన్న నివేదికలు మాకు వస్తున్నాయి. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ కిషన్. గుడ్ లక్. మీ పిల్లలతో బాగా కలిసి పనిచేయండి. ఇంకొక టెలిఫోన్ కాల్ వస్తుందండి, తీసుకుందాం. మనకు టైం దాటిపోయింది, అయినా సరే ఫోన్స్ వస్తున్నాయనంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. వీ విల్ టేక్ వన్ మోర్ కాల్. హలో హలో. ఓకే, సో ఇట్స్ 1 o'clock now, 1:05. సో మిత్రులారా, మీ నుండి సెలవు తీసుకునేటువంటి సమయం ఆసన్నమైంది. ఇది కేవలం మొదటి ఓకే, ఇంకొక టెలిఫోన్ కాల్ వస్తుంది, తీసుకుందాం. హలో హలో. హలో చెప్పండి సార్. నమస్తే సార్. నమస్కారం సార్, నేను విశాఖపట్నం జిల్లా బుచ్చివాడి మండలం అండి. విశాఖపట్నం జిల్లా అండి, బుచ్చివాడి మండలం నుంచి అండి. చెప్పండి సార్. ప్రోగ్రామ్ చేశాను సార్, చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ఇక్కడ ఈ ఎన్జీపీ విలేజ్ లో సెలెక్ట్ చేసిన తర్వాత చాలా విలేజ్ లో చాలా డెవలప్మెంట్ అవుతుంది సార్ బాగా. ఇది ఒక మంచి ప్రోగ్రామ్ సార్. మీరు ఎవరు, భారత్ నిర్మాణ్ వాలంటీరా మీరు? అవును సార్. ఓ వెరీ గుడ్. చాలా సంతోషం. ఎంతకాలంగా ఉన్నారు మీరు? మేము జస్ట్ ఈ ఇయర్ సార్, ఈ సంవత్సరం నుంచి ఉంటున్నాం సార్. అవునా, కొత్తగా వచ్చిన వారు. చాలా సంతోషం. జస్ట్ మొన్నే మా సిఇఓ గారు డిడిఎం గారు వచ్చి మమ్మల్ని చేశారు సార్ కొత్తగా అపాయింట్మెంట్. మీ గ్రామం పేరు, గ్రామం చెప్పండి. కాదు బ్రదర్, విశాఖపట్నంలో చెప్పండి సార్. గతంలో అంటే గత సంవత్సరం భారత్ నిర్మాణ్ వాలంటీర్ గా నమోదైనటువంటి ఒక గ్రూపు, అక్కడ మీ డిటిఎం గారు ఉన్నారా మీతో? పొంగలిపాక అని ఒక గ్రామం ఉందండి. ఎంత బాగా పని చేస్తున్నారంటే యువకులు అక్కడ. డిటిఎం గారు, పొంగలిపాక గురించి చెప్తున్నా. ఆ పేరు గుర్తురాక మిమ్మల్ని మీతో కనుక్కుందాం అనుకున్నాను. పొంగలిపాకలో యువకులు కలిసి గ్రామం అభివృద్ధి అంటే ఎలా ఉండాలి అనే కొత్త నిదర్శనాన్ని ఇచ్చారండి వాళ్ళు. ఇది నిజమైనటువంటి అభివృద్ధికి తార్కాణం. అది కేవలం ప్రభుత్వంలో ఉద్యోగుల సంఖ్య ఏం తక్కువ కాదండి. 6 లక్షల మంది ఉన్నారండి, పైనుంచి కింద దాకానండి. ఈ 6 లక్షల మంది పూనుకోవడానికిను 6 కోట్ల జనాభా పూనుకోవడానికి ఎంత తేడా ఉందో మీరే ఆలోచించండి. నా గ్రామం అభివృద్ధి నా చేతుల్లో. ఇదేదో బాగుంది. ఈ స్లోగన్ కూడా బాగుంది కాబట్టి ఈ స్లోగన్ పెడదాం. మీ గ్రామ అభివృద్ధి, మీ అని కూడా నేను అనను, మన గ్రామ అభివృద్ధి మన చేతుల్లో. ఇదే నినాదంతో కాస్త ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం మనం. థ్యాంక్ యూ. మరొక టెలిఫోన్ కాల్ వస్తుంది, తీసుకుందాం. హలో హలో హలో. చెప్పండి సార్. నేను సిరిసిల్ల మండలం నుండి మాట్లాడుతున్నా సార్. సిరిసిల్ల. పేరు చెప్పు బ్రదర్. సార్, నా పేరు పోచువేని ఎల్లయ్య సార్. ఎల్లయ్య గారు చెప్పండి. సార్, నేను అయితే హలో చెప్పండి, వింటున్నాం. అయితే మేము ఈ రోజే వచ్చినాం సార్ ఈ మీటింగ్ కు. సార్, నేను భారత్ నిర్మాణ్ వాలంటీర్ గా పనిచేస్తున్నాను సార్. వెరీ గుడ్ సార్. అయితే ఇప్పుడు మేము ఈ కాన్సెప్ట్ వచ్చేసి మాకు 1 year బ్యాక్ నుండే ఉంది సార్. అయితే మా గ్రామాన్ని మేము అభివృద్ధి చేసుకుందామని కొంతమంది ఒక 10 members 10 మంది యువకులు ఉన్నాం సార్. మాది ఒకటి యూత్ క్లబ్ అని ఏర్పాటు చేసుకున్నాం, ఆదర్శ యూత్ క్లబ్ అని. హలో. వెరీ గుడ్ అండి, చాలా సంతోషం. సార్, మేము ఈ మొక్కలు నాటే కార్యక్రమం కానీ మా ఊర్లో పారిశుద్ధ్య కార్యక్రమాల గురించి ఎక్కువగా పాటుపడుతున్నాం సార్. మరియు అభివృద్ధి కార్యక్రమాలు వచ్చేసి మాకు ముఖ్యంగా వచ్చేసి సరే అధికారుల యొక్క ఈ స్పందన ఉంటే ఇంకా మేము ముందుకు వెళ్ళగలుగుతామని అనుకుంటున్నాం సార్. తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు మేము ఒక సమస్యను తీసుకొచ్చిన వెంటనే మాకు పరిష్కరిస్తే బాగా సంతృప్తి కలుగుతుంది. మరియు ఇంకో కొత్త కార్యక్రమం చేయడానికి కూడా మాకు ఇంకా ఇంప్రెస్ అవుతామని నేను అనుకుంటున్నాను సార్. చాలా కరెక్ట్. మీరు అనుకోవడం ఎట్లా అనుకుంటున్నారో అది చాలా కరెక్ట్. అదే విధంగా నేను అందరికి ఇప్పుడు ఈ మీటింగ్ ను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఇక్కడ జరిగినటువంటి ఈ శాప్నెట్ ద్వారా మన టీవీ కార్యక్రమంలో మీ అభిప్రాయాలు ఏవైతే వచ్చినాయో వాటిని కాస్త తెలియజేస్తూ మీ జిల్లా కలెక్టర్లు అందరికీ కూడా ఉత్తరాలు రాస్తాను. రాసి ఏం చెప్తానంటే మీ జిల్లాలో ఇలాంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ యువకులు వారి గ్రామ అవసరాలని దృష్టిలో ఏదైనా అడిగిన వెంటనే కాస్త స్పందించడానికి మీ అధికారులను సమాయత్తం చెయ్యండి అని ఒక ఉత్తరం రాస్తాను. థ్యాంక్ యూ. ఇంకొక టెలిఫోన్ కాల్ వస్తుందండి, అది కూడా తీసుకుందాం. హలో. నమస్తే సార్. నమస్కారం అండి.
డి రాల్ మండల్ అనంతపురం డిస్ట్రిక్ట్ సార్. ఓ హీరేహాల్ మండల్, డి హీరేహాల్ మండలం అనంతపురం. చెప్పు బాబు, రాయదుర్గం దగ్గర కదా? అవును సార్, రాయదుర్గం దగ్గర సార్. చెప్పమ్మా. సార్ నమస్తే సార్. 1991లో తమరు మా ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డీగా ఉండేవారు సార్. అవునవును, అవునండి. అప్పుడు మీరు ఒక కాన్సెప్ట్ పెరటి తోట ఆరోగ్య పాట అని చెప్పి ఆగస్టులో ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు సార్. అవునవును బాబు. సార్ అప్పుడు నేను అటెండ్ అయ్యాను కాబట్టి మా జిల్లా పరిషత్ సిఇఓ సార్ మాకు బిఎన్విగా మా మండలాన్ని సెలెక్ట్ చేశారు సార్. చాలా సంతోషం. మా మండలంలో 2 గ్రామ పంచాయతీలు సెలెక్ట్ చేసుకొని ఈరోజు హాజరైనాం సార్ మేము. మీ పేరేంటి బాబు? సార్ నా పేరు వి కొండయ్య సార్, ఎంపీడీఓ ఇన్ఛార్జ్ సార్. గుడ్. కొండయ్య గారు, మీరు కొత్త ఆలోచన ఒకటి ఇచ్చారు. ఆ ఆలోచనని నేను మళ్ళీ మన మొత్తం రాష్ట్రం మొత్తం మీద భారత్ నిర్మాణ్ వాలంటీర్లకు అందిస్తాను. మిత్రులారా, మీరందరూ కూడా ఎట్లా వర్షం వస్తుంది, మీ 10 ఇళ్ళు, మీ గ్రామంలో 10 ఇళ్లకు ఎవరైతే ఒక్కొక్క భారత్ నిర్మాణ్ వాలంటీరు కాస్త బాధ్యతల్ని తీసుకుంటారో ఆ 10 ఇళ్లలో అవసరమైనటువంటి విత్తనాలు, పెరటి తోటకు అవసరమైనటువంటి విత్తనం కొండయ్య తెలియజేస్తున్నాడు కాబట్టి దాన్ని ఇప్పుడు దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మనం కలిసే లోపు కృషి విజ్ఞాన కేంద్రాల్లో కేవలం 50 రూపాయలకి అతి అద్భుతమైనటువంటి వెజిటబుల్ కిట్ అని ఒకటి ఇస్తారండి. దాన్ని తీసుకెళ్ళి ఓ 50 రూపాయల కిట్ తీసుకుంటే 10 ఇళ్ళకి వస్తుందండి. 5 రూపాయల విత్తనాలు ఒక్కొక్క ఇంటికి ఇస్తే మనం ఇంటి వెనకాల చిన్న పాదు చేసుకుంటే వాళ్ళు విత్తనాలని వేసుకోగలిగితే ఆలోచించండి, పిల్లలకి వెజిటబుల్స్ తినగలిగినటువంటి పరిస్థితి, ఆకుకూరలు కూరగాయలు తినగలిగిన పరిస్థితి ఇంటి వెనకాల. నేను ఊరికే చెప్పడం లేదండి, నా ఇంటిలో, నా ఆఫీస్లో ఎప్పుడైనా మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆఫీస్లో చూడవచ్చు. కుర్మారావు గారు ఇన్ఛార్జ్ ఉన్నారు. అద్భుతమైనటువంటి ఒక పెరటి తోట ఉందండి. చిన్నది 36 అడుగులకి 36 అడుగులు తోట. దీంట్లో మాకు నెలకు కనీసం 2000 రూపాయలు వస్తుందండి. ఆ వచ్చిన కూరగాయలందరూ ఆఫీస్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ ఇళ్ళకి కొనుక్కొని పోతారు, డబ్బులు ఇచ్చి కొనుక్కొని పోతారు. చూసారా, 36 అడుగులకి 36 అడుగుల్లో 2000 రూపాయలు నెలకు వస్తుందండి మాకు. నా ఇంటిలో తోట ఉందండి. కాబట్టి నేను ప్రాక్టీస్ చేసిందే మీకు చెప్తున్నాను. కాబట్టి మిత్రులారా, మీరు కూడా కృషి విజ్ఞాన కేంద్రంలో ఆ విత్తనాలు తీసుకోండి. చాలా ధర తక్కువ, దాని నిజమైనటువంటి విలువ 300 రూపాయలు ఉంటుంది, కానీ మనకు మాత్రం 50 రూపాయలకి అమ్ముతారు. దాన్ని తీసుకొచ్చి లక్షణంగా 15,000 మంది భారత్ నిర్మాణ్ వాలంటీర్లు పూనుకుంటే రాష్ట్రంలో విత్తన అభివృద్ధి తెలియకుండానే జరుగుతుందండి. ఇంకొక లాస్ట్ కాల్ అండి, టైం అయిపోయింది. నాకు తెలుసు 15,000 మంది దేశాన్ని పునర్నిర్మాణ దిశలో తీసుకెళ్తామనే పట్టుదలతో కంకణం కట్టుకున్నటువంటి యువతీ యువకులు 15,000 మంది ఉంటే కనీసం సాయంత్రం దాకా ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి, నాకు తెలుసు. కానీ టైం ఉండదు కాబట్టి ఒక్క కాల్ మాత్రం తీసుకుందాం. దీన్ని మనం లాస్ట్ కాల్ చేద్దాం, ఎందుకంటే తర్వాతి ప్రోగ్రామ్ కూడా ఎవరికైనా ఉంటుంది. హలో, నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ మంచిర్యాల మండల్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను సార్. నమస్కారం, చెప్పు బాబు. సార్ మీ ఉపన్యాసం విన్నాం సార్. మేము కొత్తగా భారత్ నిర్మాణంలో ఇప్పుడే ఈరోజే ఫస్ట్ మీటింగ్ అటెండ్ అయినాం సార్. మీరు చెప్పిన ఉపన్యాసం మాకు ఎంతగానో నచ్చింది సార్. మేము కూడా మీ మాటలను ఆచరణ సాధ్యం చేయడానికి మేము 100% ప్రార్థన చేస్తామని మేము ఆశిస్తున్నాం సార్. చాలా సంతోషం, ఆశీస్సులు మాకు ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. తప్పకుండా, చాలా సంతోషం. ఇప్పుడు కేవలం మీ ఎంపీడీఓ గారితో ఒక్కసారి మీరు కలిసి మాట్లాడి ఉంటారు. తర్వాత ఈ మాధ్యమం ద్వారా, మన టీవీ శాప్నెట్ మాధ్యమం ద్వారా ఒకసారి మనం కలుసుకోగలుగుతున్నాం, మాట్లాడుకోగలుగుతున్నాం. దీనికే ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని అంటే, ఇంతగా ప్రభావితం అయ్యాము అని మీరంటే, నేను ప్రభుత్వం ఖర్చుతో, అపాడు పెట్టేటువంటి ఖర్చుతో అందరికీ ఈ 15,000 మందికి కూడా 3 రోజులు శిక్షణ మీ మండల స్థాయిలో ఇవ్వాలనేటువంటిది నా అభిప్రాయం అండి. ఈ 3 రోజుల్లో అందరూ కూడా 15,000 మంది కూడా ఈ 3 రోజుల్లో ఎక్కడో ఒక చోట 50 మంది అనండి, 100 మంది అనండి, ఎవరో ఉండి ఏంటి మనకు ఈరోజు అభివృద్ధి దిశలో ఈ దేశాన్ని తీసుకెళ్ళటానికి ఎటువంటి అడ్డంకులు ఉన్నాయి, చిన్న చిన్న అడ్డంకులు మన చేత వీలైతే వాటిని ఎలా తొలగించడానికి వీలుందో మీ అంతటి మీరే ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఆ దిశలో ప్రయాణం చేయటానికి అనువైనటువంటి విధానాన్ని మీరు రూపొందించుకోవడానికి ఒక మార్గాన్ని నేను మా మిత్రులు ప్రొఫెసర్ గారు, కుర్మారావు గారు, మరో 3-4 మేధావులు ఉన్నారండి ఈ విషయంలో. వారందరూ కూడా కలిసి పనిచేస్తేనే ఈ స్థాయికి వచ్చిందండి ఈరోజు భారత్ నిర్మాణ్ వాలంటీర్ల
ఉద్యమం ఏదైతే ఉందో ఈ స్థాయికి వచ్చింది. మరింత ముందుకు తీసుకెళ్ళటానికి ఈరోజు గతంలో నేను అనేవాడినండి, నాకు ఎప్పుడు 2197 మంది సోదరులు సోదరిమణులు ఉన్నారు నా వెనక అనేవాడిని. ఈరోజు 15,400 15,450 మంది తోబుట్టూరు నా వెనకాల ఉన్నారు అని చెప్పుకోవడానికి, గర్వంగా రొమ్ము విరిచి చెప్పుకోవటానికి. గతంలో ఏ కార్యక్రమాలు అయితే కాస్త బాగా నడవటంలో అడ్డంకులు ఏవైనా ఉన్నాయో వాటిని తొలగించేదానికి ఈరోజు 15,000 మంది సోదరులు సిద్ధమైనారు అని అనిపించుకోవడమే చాలా గర్వంగా ఉందండి అపాడికి. ఆ దిశలో మనం కొనసాగుతాం. తప్పకుండా మరొక మంచి రోజున ఈ కార్యక్రమాన్ని ట్రైనింగ్ రూపంలో మీరున్న చోటే మీకు ట్రైనింగ్ 3 రోజులు ట్రైనింగ్ ఇవ్వటానికి అపాడ్ కృషి చేస్తుంది అని తెలియజేసుకుంటూ